హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, టెర్రరిస్ట్ అటాక్స్ లైక్ పహల్గంలోని బైసరన్ వ్యాలీ ఆల్మోస్ట్ లైక్ అది మినీ స్విట్జర్లాండ్‌గా పిలువబడేటట్టు ఉంటుంది. పర్యాటకులను బాగా ఆకర్షించే కేంద్రం. సో, దానివల్ల ఏందంటే కాశ్మీర్‌కి అంటే కాశ్మీర్‌లో టెర్రరిస్ట్ ఛాయలు ఉన్నా గాని ఎళ్తుంటారు. మక్కువ చూపిస్తుంటారు. సో, రాను రాను ఏమవుతుందంటే ఇక కాశ్మీర్‌కెళ్ళాలంటేనే భయపడే విధంగా అటాక్ జరగటము. ఇంకొకటేంటంటే ఈ అటాక్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎందుకు జరిగింది? ఏంటి అని. సో, ఈ అటాక్ చేసిందైతే మాత్రం లష్కరే తోయిబా అంటే వాళ్ళు ఆహ్, బహిరంగంగానే ప్రకటించేసుకున్నారు. దానికి ఉపసంఘం ఒకటుంది. టీఆర్ఎఫ్. ది రెసిస్టెన్స్ ఫ్రంట్. సో, ఈ దాడికి కారణం మేమే. అంటే చేసిందేదో పెద్ద గొప్ప పనిలాగా ఈ గొప్ప పనులకు కారణం మేమే అన్నట్టు వాళ్ళనాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. విచిత్రం ఏందంటే 28 మందండి. 28 మంది చనిపోయారు నిన్న వాళ్ళు చేసిన దాడిలో. ఆ 28 మందిలో 24 మంది ఒక్క సెకండ్ నేను డివిజన్ గూడా చెప్తాను. 28 మందిలో 24 మంది భారతీయులుంటే 2 మంది అక్కడ స్థానికులు. ఇంకొకరేమో నేపాలీ, ఇంకొకరేమో యూఏఈ. ఈళ్ళు కాకుండా ఇంకా చాలా మంది గాయపడ్డారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాపం కాశ్మీర్‌కి సంబంధించిన ఒక ముస్లిం గూడా దీంట్లో చనిపోయాడు. ఎలా అంటే అక్కడ పర్యాటకులను గుర్రం మీద తీసుకెళ్ళి ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి తీసుకెళ్ళి చూపించి తీసుకురావడం. ఇది ఆయన డ్యూటీ. చూయించినందుకు డబ్బులిస్తారు గదా! సో, దాంట్లో భాగంగా ఈ అటాక్ జరిగేటప్పుడు వాళ్ళని వారించే ప్రయత్నంలో ఇతను అడ్డుపడుతున్నారని జెప్పి చంపేశారు అతన్ని గూడా. అతని జీవనాధారం అదే. సో, అతను గూడా ఒకరతనున్నారంట. అతను ముస్లిం. అయితే ఈళ్ళ మెయిన్ ఏంటి? పీఓకే. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అంటే వీళ్ళకేందంటే ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళదా? మనదా? అని చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆర్టికల్ తర్వాత చాలా గొడవలయినియి. ఇప్పుడేందంటే వాళ్ళ కన్ను. కా ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. కాశ్మీర్‌కి రావాలంటేనే జనాలు భయపడాలి. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఇంట్రెస్ట్ లెవెల్ తగ్గుతాయి గదా! ఇయన్నీ ఎదవ థాట్స్ అనమాట. దాంట్లో భాగంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ముంబైలో జరిగిన దాడి తర్వాత సెకండ్ అతిపెద్ద దాడనమాట. అంటే ఇంతమంది చనిపోవటం. సో, అమాయకులు. అంటే ఆ చనిపోయినోళ్ళు జూస్తే పాపము సో, మీకు తెలుసు గదా! ఇవాళ రేపు మన లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు. దీని నుంచి కొంచెం బయట పడదామని జెప్పి విహారయాత్రలకెళ్తా ఉంటారు. దాంట్లో రీసెంట్‌గా పెళ్ళైనోళ్ళున్నారు. చాలా మంది వేరు వేరు ప్లేసెస్‌ని విజిట్ చేద్దామన్నోళ్ళున్నారు. మన ఏపీకి సంబంధించినోళ్ళు ఇద్దరున్నారు. బెంగుళూరు ఉన్నారు. చెన్నై ఉన్నారు. అందరున్నారు. విచిత్రం ఏందంటే ఒక భార్యాభర్తల్లో ఒక భర్తని అంటే అక్కడ వాళ్ళు చంపేటప్పుడు గూడా ముస్లిం యొక్క మత ప్రార్థనలు ఏదైనా ఉంటే చదవండి. అసలు లేకపోతే అంటే మీరు ముస్లిమా? కాదా? అంటే ప్రాణ భయంతో ప్రాణాలను తప్పించుకోవటానికి నేను ముస్లిం అని చెప్తే నన్నొదిలేస్తారు అనే థాట్ ప్రాసెస్ కొంతమందికుంటది గదా! అందుకని అది జరగకూడదని వాళ్ళు ముస్లిం మత ప్రార్థనలు చదవటం. రెండోది ఏందంటే వాళ్ళ ప్యాంట్ చిప్పదీసి ముస్లిం జనరల్‌గా సుంటీ చేసుకుంటారు గదా! అది ఉందా? అంటే ఆ సుంటీ చేయబడిందా? లేదా? అని చూసి తద్వారా ముస్లిమా? కాదా? అని ఐడెంటిఫై చేసుకొని చంపటం. అంటే హిందూ, హిందూ అన్నోళ్ళందరిని చంపేయటం వాళ్ళ టార్గెట్. చాలా 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 దారుణం గదా! అంటే ఎంత దారుణం అంటే ఇప్పుడు మన కంట్రీ చూడండి. మన కంట్రీ మనం అన్నదమ్ముల్లాగా ఉంటాం ముస్లిమ్స్. ఎందుకంటే వాళ్ళు చాలా మంచోళ్ళుంటారు. అట్లా అనుకుంటే మన ఏ ఇప్పుడు మంచి, చెడు అనేది రిలీజియన్‌ని బట్టి ఉండదు. అది ఏ రిలీజియన్‌లో మంచోళ్ళుంటారు, చెడ్డోళ్ళు. అందుకే కదా! ఏ స్టేట్‌కి ఆ స్టేట్ జైల్‌లు ఎందుకుంటాయి? ఏ స్టేట్‌కి ఆ స్టేట్ ఒక సిస్టమ్ ఎందుకు పనిచేస్తది? ఎదవలనే ప్రతి దాంట్లో ఉంటారు. ఎదవలనేవాళ్ళు ప్రతి రిలీజియన్‌లో ఉంటారు. మంచోళ్ళనేవాళ్ళు ప్రతి రిలీజియన్‌లో ఉంటారు. ఇది కామనే. సో, కాబట్టి మన మన యొక్క గొప్పతనం ఏందంటే, మన ఇండియన్స్‌లో అన్ని మతాలోళ్ళు ఇక్కడుంటారు. సో, సెక్యులరిజం అనేది బాగా పాటిస్తాము. విచిత్రం ఏందంటే, ఇంకా ఏమన్నా కొన్ని థాట్స్ ఉన్న కొంతమందికి ఆ ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నా గాని, ఈవెన్ జనాల కోసం గూడా కొంతమంది ఏందంటే, రాజకీయాల్లో గాని, సీట్స్ పంపకంలో గాని, సో, ఇంకొంచెం వాళ్ళకే సపోర్టివ్‌గా మాట్లాడతారు. ఎందుకంటే నేను సెక్యులర్ వాదిని ప్రూవ్ చేసుకోవాలంటే ఎలా? అన్ని మతాలు నాకు ఈక్వల్ అని ప్రూవ్ చేసుకోవాలంటే ఎలా ఉండాలి? ముస్లింకి సపోర్ట్‌గా ఉండాలి. క్రిస్టియన్‌కి సపోర్ట్‌గా ఉండాలి. ఇంకా అందరికి సపోర్ట్‌గా ఉండాలి. సో, ఈవెన్ ఒక ఎమ్మెల్యే సీట్స్ గాని, ఒక ఎంపీ సీట్స్ గాని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు గాని, ఏరియాల వారీగా గూడా అందరిని కన్సిడర్‌లోకి తీసుకుంటారు. అందరిని కన్సిడరేషన్‌లోకి తీసుకుంటారిక్కడ. ఏది? పొలిటికల్ సిస్టమ్ గూడా. సో, ఏమన్నా బిల్లులు ప్రవేశపెట్టడంలో గాని, లేపోతే పేద ముస్లింలకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా, పేద క్రిస్టియన్స్‌కి ఏమైనా హెల్ప్ చేయాలన్నా, పేద హిందువులకి అంత బ్యూటిఫుల్ కంట్రీ మనది. ఓకే. సో, అటువంటిది ఇక్కడ జరిగిన సిట్యుయేషన్ చూస్తే, నువ్వు కేవలం హిందువా? ముస్లిమా? హిందూ అయితే ఏసేయి.
ఇది 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 ఎంతకంటే దారుణం ఉంటదా ఇంకా? ఎంత హేట్రెడ్ పెంచుకుంటా పోతే నెక్స్ట్ అసలు అంటే ఏం సందేశం ఇచ్చినట్టు? సో, ఇక్కడ భిన్న వాదనలు గూడా ఉన్నాయి. సో, ఆల్రెడీ కొన్ని రోజుల క్రితమే ఇటువంటి సూచనలు లాంటివి కనిపిస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఇంకా కొంచెం గట్టిగా పటిష్టంగా పనిజేయాల్సింది. ఓకే. మోర్ ఓవర్ ఏందంటే ఇటువంటి వాటికి తెగబడుతున్నప్పుడు ఇది కొత్త ఇన్సిడెంట్ కాదు. లాస్ట్ ఇయర్ గూడా అదే ప్లేస్‌లో జరిగింది. సో, కాపోతే ఇంత తీవ్రత తక్కువ. ఒకరిద్దరు ఏదో చనిపోయినట్టున్నారు. సో, ఇట్లా ప్రాణాలు పోవడం అంటే ఏంటండి? చాలా దారుణం గదా! అంటే ఇంకా వాళ్ళకక్కడ రాసి పెట్టుండి పాపం అక్కడికే ఎళ్లి ఆ టెర్రరిస్టుల దాడిలో చచ్చిపోవటం అంటే అంతకంటే ఇదేమన్నా ఉంటదా? చాలా బాధాకరమైన విషయం గదా! సో, దీనికోసం ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్ ఉండాలి. సో, మోడీ గారు ట్వీట్ చేశారు. శ్రీనగర్ ఎళ్లి దర్శించారు అమిత్ షా గారు. నిర్మలా సీతారామన్ గారు స్పందించారు. అంతా ఓకే. కానీ యాక్షన్ ప్లాన్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇటువంటివి చేయటానికే భయపడేటట్టు ఉండాలన్నమాట. అటు అంటే చట్టాలు ఆ విధంగా రూపొందించాలి. అయితే ఇక్కడ ఇక్కడ ఎలా తయారైందంటే గ్లోబల్‌గా కూడా ఎలా తయారైందంటే మన శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న కాన్సెప్ట్‌ని చూసారా? అయి ఫాలో అవుతున్నాయి అన్ని దేశాలు. ఎలా అంటే ఇప్పుడు మంచా చెడా ఇది చూడాలి. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ అటాక్‌లు ఇటువంటివి చేయటం వల్ల ఎంత ఎంత అసలు ఒక మనిషి అనేవాళ్ళు ఆ! ఇంకో మనిషిని చంపటం అంటే అకారణంగా ఆడెవడో నీకు తెలీదు. ఆళ్ళ మధ్య పగలు లేవు. అసలు అట్‌లీస్ట్ నీకేదన్నా అన్యాయాలు చేయటాలు గాని ఏమి లేవు. నువ్వు ప్లస్ భయంకరమైన ఘర్షణలేమి లేవు. జస్ట్ ఆళ్ళు హిందువా? అయితే చంపేద్దాం అన్న మోటోకొచ్చారంటే అది ఏ స్టేజ్‌లో ఉన్నట్టు. సో, ఇక్కడేమవుతుందంటే, ఇప్పుడు మనం పాత రోజుల్లో చూస్తుంటాం. ఊళ్ళో ఏదన్నా ఒకడు తప్పు చేస్తే, ఆ ఊరు నుంచి బహిష్కరించడం ఇయన్నీ జేస్తుంటారు. అలానే ఇంత, ఇంత చెత్తగా, ఇంత దారుణంగా, ఇంత ఇంత బిహేవ్ చేస్తున్నోళ్ళని మొత్తం వరల్డ్‌లో చాలా మెజారిటీ కంటే వరల్డ్ మొత్తం కానీ అపోజ్ జేసి చట్టాలు గాని తీసుకొచ్చిందనుకో ఎలా ఉంటది? ఖచ్చితంగా భయపడతారు. ఎందుకంటే వాళ్ళకి సహాయం చేయడానికి ఏ కంట్రీ లేదు. రేపేదైనా ఒక వార్ జరిగినా ఖచ్చితంగా ఇవాళ రేపు ఏదైనా వార్ జరిగినా గాని, ఒక దేశానికి ఇంకో దేశం అది అణు పరికరాల పరంగా గాని ఇయన్నీ అవసరం. ఒక దేశానికి ఇంకో దేశం ఆహ్, హెల్ప్ అనేది అవసరం. అటువంటిది ఒక్కసారిగా మీరు చేస్తున్న తప్పు దానికి మేమెందుకు మా హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలి? మేమెందుకు అసలు సహాయం చేయాలి? మొత్తం గాని అసలు ఒమిట్ చేసారనుకో, వదిలేసారనుకో ఏమైద్ది? కానీ అలా జరగదు. అలా జరగదు అదే ప్రాబ్లమ్. సో, ఎందుకని ఇక్కడ యూఎస్ఏకి, చైనాకి పడదు. మనకి, చైనాకి కొంచెం గొడవలు. సో, మనకి, చైనాకి పడదు కాబట్టి చైనా, పాకిస్తాన్ ఫ్రెండ్స్. ఓకే. సో, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ అన్నమాట. శత్రువు మిత్రులాగా. ఒక తప్పు జరిగినప్పుడు అక్కడ దేశం గాకుండా తప్పు. ఇది ఈ యాక్ట్ తప్పు. అది ఏ దేశమైనా ఈ యాక్ట్ తప్పు. మన మంచికి అంటే మన నాలెడ్జ్ గాని, మన సైంటిస్టులు ప్రవేశపెడుతున్న రాకెట్స్ గాని, అంతరిక్ష పరిశోధనలు గాని అన్నీ దేనికి ఉపయోగపడాలి? మనుషులందరూ సుభిక్షంగా ఉండటానికి ఉపయోగపడాలి. మన మన దేశంలో ఉన్న పౌరులందరూ హ్యాపీగా ఉండటానికి ఉపయోగపడాలి. సో, అవి నెగటివిటీకి యూజ్ చేస్తే అది అది రేపన్న రోజు మీకైనా అంతే గదా! అన్నది ఆ సోయ మర్చిపోతున్నారు. సో, ఇండియాకి సపోర్టివ్‌గా చాలా దేశాలు మద్దతు ప్రకటించారు దీని మీద. సో, ఇప్పుడు మన ఎకనామిక్ సంబంధించిన విషయాలని మాట్లాడుకోవడానికి ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎలా ఉందో, అలానే ఇటువంటి టెర్రరిస్ట్ యాక్ట్స్ వచ్చినప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం యునైట్ అయ్యి ఆ! ఒక్కసారి సహాయాన్ని ఆపేస్తే ఎలా ఉంటది? ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్. ఇంకోటి నేను ఇంత దారుణమైన యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా? అయితే ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూసుకుంటే నేను చెప్పా మంచి, చెడు అనేది ఏ మతంలోనైనా ఉంటదండోయ్! మళ్ళా ఇదొకటి గమనించాలి. అక్కడేదో జరిగిందని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే, ఆ ముసుగులో మన ఇంటి పక్కన ఉన్నోళ్ళో, మన ఎదురుంటోళ్ళనో ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన మన ముసల్మాన్స్ మన ఫ్రెండ్స్ ఉంటారు. క్రిస్టియన్స్ మన ఫ్రెండ్స్ చాలా మంచిగుంటారు వాళ్ళు మనతోటి. వాళ్ళు తప్పేం లేదు. ఆడెవడో అక్కడ చేసిన దానికి ఈళ్ళు బాధ్యులు కాదుగా. సో, ఇంక ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని బేస్ చేసుకొని వాడికేదైనా పాత పగలుంటే ఈళ్ళ మీద చూపియాలి. అదొక దరిద్రమైన పాలిటిక్స్ మళ్ళా. సో, అట్లా ఉండేవాళ్ళని అసలు సమర్థించకూడదు మనం. ఇక్కడ తప్పా, ఒప్పా? ఇక్కడ ఉంటా, ఇక్కడ చేస్తా. ఒకవేళ అక్కడి వాళ్ళకి ఏదైనా సహాయం చేసి, మన దేశానికి లైక్ మన రాష్ట్రానికో లేకపోతే మన అంటే చాలా నష్టం చేకూర్చే విధంగా వాళ్ళ చర్యలుంటే ఆబ్వియస్‌గా ఇంటెలిజెన్స్ విభాగాలుంటాయి. వాళ్ళని పట్టుకుంటే ఇది చేస్తారు. నేను వాళ్ళ గురించి కాదు మాట్లాడుతున్నా. నార్మల్‌గా మన దైనందిక జీవితంలో మన ఫ్రెండ్స్ లాగా మనతో పాటు ఉంటారు. చాలా మంచిగుంటారు వాళ్ళకి.
సో, మన పండగలకు వాళ్ళొస్తారు. వాళ్ళ పండగలకు మనం వెళ్తాము. హ్యాపీగుంటాం. ఇటువంటి యూజ్ చేసుకొని ఇంకో కొత్త రకమైన క్రీడ ఆడతారు. అటువంటి వాళ్ళతో మాత్రం జాగ్రత్తగుండాలి. ఎందుకంటే ఇక అల్టిమేట్ మోటో ఏంటి? శాంతిని నెలకొల్పాలి. ఇటువంటివి జరగకుండా చూడాలి. ఇప్పుడు, ఇప్పుడు అదే వాళ్ళకేందంటే మన కాశ్మీర్‌లో పాకిస్తానేతరులు ఇంతమంది ఉంటున్నారా? వాళ్ళేందంటే ఆ భూభాగాన్ని వాళ్ళు తీసుకోవాలి. తీసుకోవాలంటే అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇటువంటి పనులు చేయటం అన్నమాట. సో, అంతెందుకు ఇప్పుడు దేశంలో చాలా ఐఐటీస్ ఉన్నాయి. స్టేట్‌కి ఒక ఐఐటీ ఉంది. కానీ కశ్మీర్ ఐఐటీకి జాయిన్ అవ్వాలంటే ఎందుకు భయపడతారంటే, పెద్ద పహారా ఉంటది. కాలేజీ చుట్టూ చాలా మందిని పెడతారు. అయినా గాని స్టిల్ ఎందుకు భయపడతారంటే, ఇటువంటి యాక్ట్ చూసినప్పుడు వెళ్ళలేరు గదా! ఎందుకంటే మాటలు చెప్పడం భలే ఈజీ. ఏం లేదు మేము భద్రత కల్పిస్తాం అన్నీ అంటారు. ఒకవేళ అక్కడ అక్కడ టక్కన ఏదైనా జరగరానిది జరిగితే? సో, అందుకే అవాయిడ్ జేస్తారు. సో, ఇప్పుడు పర్యాటక రంగంగా సూపర్‌గా కశ్మీర్ అనేది ఒక మంచి పర్యాటక రంగం అయినప్పుడు, ఇటువంటివి జరిగినప్పుడు జనాలు రాకనేది తగ్గిద్ది. సో, ఇదంతా ఏందంటే ఇది తగ్గిచ్చి ఇలా భారతీయులనే వాళ్ళని అక్కడికి రాకుండా చేసి, తద్వారా ఆ భూభాగాన్ని అట్లనుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ గాని, లేకపోతే ఇంకా అట్లనుకుంటే పంజాబ్ అట్లా ఏం కాదుగా. పంజాబు, రాజస్థాన్ అట్లా ఒక్కోటి వాళ్ళందరూ ఇది చేసుకొని చూస్తే సాధ్యమైన పనేనా? దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఇలా చేయటం వల్ల అది మనకి దక్కిద్ది అనుకుంటే అది పిచ్చితనమే గదా! వాళ్ళ ఆలోచన పిచ్చితనమే గదా! కొన్నాళ్ళ పాటు భయపడతారేమో. తర్వాత ఖచ్చితంగా కొత్త యాక్షన్ ప్లాన్ ఉంటది. దానికి అనుగుణంగా స్టెప్స్ తీసుకుంటారు. మళ్ళా మళ్ళా ఇటువంటివి జరగవు. ఇటువంటివి జరగ ఆహ్, ఈ కంపల్సరీ జరగవన్న రోజున చాలా మంది ఫ్రీగానే ఎళ్ళే ప్రయత్నం జేస్తారు. సో, ఏది ఏమైనా నిన్న జరిగిన అదే నేను ఎగ్జాంపుల్ చెప్పటానికి గూడా అందరు ముస్లిమ్స్ అలా ఉండరని చెప్పడానికి కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే, నిన్న జరిగిన ఆ ఇన్సిడెంట్‌లో చనిపోయిన ఒక 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 ముస్లిం అతనే. అతను ఆ టెర్రరిస్టుల యొక్క వాళ్ళ చర్యలను ఆపటానికి ట్రై చేసి ఆయన చనిపోయాడు పాపం. వెయిట్ చేసింది వాళ్ళ కుటుంబం. అయినా గాని రాలా. తర్వాత చూస్తే విషయం తెలిసింది. సో, బట్ దానికై కోసం వాళ్ళు ఆడిన మెథడాలజీ గాని, వాళ్ళు అంటే డ్రెస్సులిప్పదీసి మరీ నిర్ధారణ చేసుకొని ఇదంటే ఇంక చూడండి. మోర్ ఓవర్ కొంతమంది లేడీస్‌ని వదిలేయటానికి కారణం గూడా వాళ్ళేం చెప్తున్నారు, ఇక్కడ చూసిందంతా మీరు మోడీకి చెప్పండి. వెళ్లి మోడీకి చెప్పండి. ఇలా జరిగిందంతా అని దానికోసం వదిలేశారంట. అంటే ప్రత్యక్ష సాక్షుల కింద. అసలు ఇది అంటే చూడండి. ఎంత ఆటవికంగా, ఎంత పాశవికంగా ఒక యాక్ట్ అనేది జరిగిందో. చాలా దారుణంగా కదా! అంటే ఇంకెవరికన్నా కొన్ని రోజుల పాటు కాశ్మీర్ ఎళ్ళాలంటేనే భయపడే సిట్యుయేషన్ తెచ్చారు. సో, ఇది జరిగిన తర్వాత అరే! మనం మంచి ప్లాన్ చేసుకున్నాం కాశ్మీర్‌కి అని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా ఎళ్ళలేని పరిస్థితి అంతే. వాళ్ళ మెయిన్ మోటో కూడా అదే. ఇటువంటివి క్రియేట్ చేయటం వల్ల ఏందంటే, ఆ పానిక్ సిట్యుయేషన్‌లోకి జనాల్ని నెట్టేసి, సో, ఇలా జరుగుతాయి కాబట్టి వద్దురా బాబు అన్నట్టు. సో, నాకైతే చాలా దారుణం అనిపించిందండి. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఎవరికైనా దారుణమనే అనిపిస్తది. ఇంకసల నా క్వెషనే వరస్ట్ క్వెషన్. మీకేమనిపించిందో అంటే దీంట్లో కూడా లేదు బాగుందండి అని ఎవడన్నా అంటాడా అండగా? దరిద్రం అది. ఓకే. ఇంక అలా అన్నాడంటే ఇంకా వాడికి ఇంకా లేనట్టే. సో, ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం. సో, ఇటువంటి విషయాలపై భారత్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుందనేది ఫ్యూచర్‌లో తెలుసుకొని, ఇటువంటి జరగకుండా ఉండటానికి ఇంకొంచెం ఇంటెలిజెన్స్ విభాగాన్ని పటిష్టం చేయటం గాని, ముందుగానే జరుగుతాయి అనుకున్నప్పుడు అక్కడ ఏ రకంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. సో, ఆల్రెడీ మనకి ఇన్ఫో ఉంది. ఇన్ఫో ఉన్నప్పుడు ఏ రకంగా ఆహ్, చేయాలి అన్నది కూడా కొంచెం కన్సిడరేషన్‌లోకి తీసుకొని ముందుకొస్తారని ఆశిద్దాం. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.